ప్రాపర్టీ ట్యాక్సులు కడితే అభివృద్ధి చేస్తారా? అభివృద్ధి చేశాక ప్రాపర్టీ ట్యాక్సులు కట్టాలా? పోనీ ఏళ్ల తరబడి ట్యాక్సులు కట్టినా అభివృద్ధి చేయకపోతే అప్పుడేం చేయాలి? చేసేదేమీ లేదు. అందుకే ఓ కాలనీ కొత్త నినాదం ఎత్తుకుంది, నో బెనిఫిట్ నో ట్యాక్స్. హైదరాబాద్లో మొదలైన ఈ కాలనీ నినాదం ఒకవేళ సిటీ అంతా పలికితే ఖతం. ట్యాక్సులు కట్టడం పౌరుడి బాధ్యత. మరి ఆ ట్యాక్సులో కనీసం పావు వంతైనా అభివృద్ధికి ఖర్చు చేయడం అధికారుల బాధ్యత కాదా? 5 ఏళ్లు 10 ఏళ్లు ట్యాక్సులు వసూలు తప్ప ఒక్క బెనిఫిట్ కూడా లేకపోతే నిలదీసే అర్హత పబ్లిక్కి లేదా? ముమ్మాటికి ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది అమీన్పూర్లోని సర్దార్ పటేల్ నగర్ కాలనీలో. సిటీలో విపరీతంగా బిల్డింగ్లు వెలుస్తున్న ప్రాంతాల్లో ఈ ఏరియా కూడా ఒకటి. బిల్డింగ్లకు వేలు లక్షలు దండుకొని పర్మిషన్లు ఇస్తున్నారిక్కడ. కానీ ఆ తర్వాత నో ఫెసిలిటీస్, కనీస సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు ఇవి కూడా లేకపోతే అధికారులు నేతలు ఉన్నట్లా నిద్రపోతున్నట్లా? అమీన్పూర్ గ్రామంగా ఉండగా ఓ సగటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 2000 ట్యాక్స్ ఉంటే ఆ తర్వాత మున్సిపాలిటీగా మారడంతో 4000కు చేరింది. ఇప్పుడు కార్పొరేషన్లో విలీనం తర్వాత దగ్గర 8000కు చేరింది. విచిత్రమేంటంటే గ్రామ స్థాయిలో ఉండగా వేసిన రోడ్లు తప్ప ఆ తర్వాత చేసిన అభివృద్ధి నిల్. 4000 నుంచి ఇప్పుడు 8000 వరకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో 10 సంవత్సరాల నుంచి మేము కట్టే ట్యాక్స్లు ఎలా పోతున్నాయో తెలియదు. కోట్లు కడుతున్నాము. ఇప్పటి వరకు నేను 2016 నుంచి ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు రోడ్ వేసిన బాబత లేదు. మా అక్కడ శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర నుంచి మా సన్వే వరకు తీసుకుంటే రోడ్డు ఎంత ఘోరంగా ఉందో. మన మున్సిపల్ కమిషనర్ గారికి, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్ని లెటర్లు ఇచ్చాము. మా ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ, ప్రీవియస్ కమ్యూనిటీ, అంతకుముందు కమ్యూనిటీ మెంబర్స్ కూడా చాలాసార్లు రిటర్న్గా వెళ్ళి కలిసి ఆఫీస్ దగ్గర గంటలు వెయిట్ చేసి ఆమెను కలిసి మా బాధలు చెప్పుకొని ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇన్నాళ్ళు బిల్ కలెక్టర్ వస్తే రండి బాబు కూర్చోండి అంటూ టేబుల్లో కుర్చీలు వేసి వరుసలో నిలబడి ట్యాక్సులు కట్టిన ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు వసూళ్ల కోసం వస్తే ఊరుకోవమంటూ నినదిస్తున్నారు. మీరు పన్నులు తీసుకుంటున్నారు కానీ మా అవసరాలేంటి, మా కష్టాలేంటి అని ఎవరి దృష్టికి రావటం లేదు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇంత పరిస్థితుల్లో మేము జీవనం గడుపుతున్నా కూడా మా కేసు కట్టిసి చూపించిన వాళ్ళు లేరు. మరి అధికారులకు మొన్నటి వరకు మున్సిపాలిటీ చైర్మన్ కి ఎమ్మెల్యే స్థాయిలో వినతులు ఇవ్వలేదా అంటే ఓ 25 సార్లు ఇచ్చే ఉంటారు. అయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇక్కడ కట్టిన ట్యాక్సులు తీసుకెళ్లి ఇంకెక్కడో అభివృద్ధి చేస్తూ సర్దార్ పటేల్ నగర్ ని మాత్రం గాలికి వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ రోడ్లంతా గుంతలమయం, ఎవరూ చూడరు. అమీర్పూర్ లేక్ నుంచి అక్రమంగా నీటి ట్యాంకర్ల వ్యాపారం జరుగుతుంది. అయినా నిలదీసే దమ్మున్న అధికారి లేడు. డ్రైనేజ్ అడిగితే నో రెస్పాన్స్. 60-40 ఫీట్ల రోడ్లు కుచించుకుపోతున్నా కళ్లున్న కబోదుల్లా మారారు అధికారులు అంటున్నారు కాలనీవాసులు. రాడ్లు తేలుతున్నాయి, మా బండ్లకున్న రాడ్లు ఇరుగుతున్నాయి కానీ రోడ్లు మాత్రం అవ్వట్లేదు. పనులు కడతాం కానీ వీళ్ళకి పనులు లేకుండా పోతున్నాయి. పన్ను కడుతున్నాం కానీ రోడ్ అట్లనే ఉండి పోతున్నాయి. 10 సంవత్సరాల నుంచి అలా ఉన్నాయి. ఎలా వేసిన రోడ్డు అట్లు అన్ని గతుకులు రోడ్లు. అది దానిపైన పోయి మాకు నొప్పులు వస్తున్నాయి. మీరు ఇక్కడ ఈ రోడ్డు పైన నుంచి వెళ్తే మీకు తెలుస్తుంది ఆ పెయిన్. మేము అందుకే ట్యాక్స్ కట్టకుండా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. విచిత్రం ఏంటంటే ఈ గల్లీలో నుంచే వందలాది ట్రావెల్స్ బస్సులు తిరుగుతాయి. అక్రమంగా ఇక్కడొక ట్రావెల్స్ బస్సు హాల్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయినా అడిగే నాదుడే లేడు. ఆల్రెడీ లీడర్లు, అధికారులు కుమ్మక్కయ్యారన్నది పబ్లిక్ డౌట్. చెత్తలు డంపింగ్ యార్డ్ లేక మొత్తం చెత్తలు వేస్తున్నారు పక్కన అక్కడి నుంచి ఇక్కడికి. ఆ డంపింగ్ యార్డ్లు వేయకుండా చేయాలి. మీరు ట్యాక్సీలు అడగకండి, మేము రోడ్లు బాగా చేసుకుంటాం. మీరు రోడ్లు సర్వీస్ మాకు ఇవ్వండి, మీ ట్యాక్స్ ఇమీడియట్లీ చెల్లిస్తాం. వాటర్ వాడుకుంటున్నాం అండి, వాటర్ బిల్లు కడుతున్నాం. మేము కరెంటు వాడుకుంటాం, కరెంటు బిల్లు కడుతున్నాం. మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు చెల్లించాలి? మాకు సర్వీస్ ఇస్తేనే కదా మేము చెల్లించేది. కాబట్టి సర్వీస్ ఇవ్వండి, మీ ట్యాక్సీలు మీరు తీసుకోండి, మేము దానికి మేము రెడీగా ఉన్నాం. ట్యాక్సుల కోసం మొదట్లో 1-2 సార్లు అడిగిన అధికారులు ఎకనామిక్ ఇయర్ మారేసరికి కట్టకపోతే మీకే నష్టం, నోటీసులు వస్తాయి, పెనాల్టీలు పడతాయంటూ బెదిరింపులకు దిగారు. ఇక చేసేదేమీ లేక అంతే స్థాయిలో నో బెనిఫిట్ నో ట్యాక్స్ అంటూ నినదిస్తున్నారు లోకల్స్. మా కమ్యూనిటీ కాల్ ఫర్ చేసాం, ప్రాపర్టీ ట్యాక్సెస్ పే చేయొద్దు అని చెప్పి, ఈ రోడ్లంతా రిపేర్ చేస్తామని చెప్పి దానికి ఓన్లీ పాత్ హోల్స్ని ఫిల్ చేశారు కానీ అది కూడా 2 చేసి వెళ్ళిపోయారు. మీరు మాకు స్ట్రీట్ లైట్స్ ఇవ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకెళ్ళండి, రోడ్లు బాగు చేయండి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకెళ్ళండి, శానిటైజేషన్ ఇవ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకెళ్ళండి. ఇది లేకపోతే మాత్రం ఇక్కడ నుంచి మేము పే చేయము. మరి ఇదంతా తెలిసిన అధికారులు కాదని ఖండిస్తున్నారంటే అది లేదు. అవును, నిజమే, చేయలేకపోతున్నామంటున్నారు. అదేమంటే స్వీపర్ల శాలరీలకే డబ్బులు లేవంటున్నారు. మరి కడుతున్న ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయా, ఎవరి జోబుల్లోకైనా వెళ్తున్నాయా? ట్యాక్స్ అయితే మాత్రం అందరం పే చేయాలి. పే చేస్తేనే జిహెచ్ఎంసీకి నిధులు వస్తాయి.
నిధులు వస్తేనే నిధుల ద్వారానే మరి సిబ్బంది జీతాలు, మరి అదేవిధంగా మెయింటెనెన్స్, అదేవిధంగా డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు పే చేయండి, పే చేసి మీ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మీరు రిప్రజెంట్ చేయండి, చేస్తే మేము కన్సిడర్ చేస్తాము. సన్వే ఓపస్ నుంచి మియాపూర్ రోడ్ వరకు అంటే మీడియన్ కనెక్ట్ అయ్యే వరకు 2 కోట్ల నిధులు మరి మంజూరికి ప్రతిపాదనలు పంపిస్తే కమిషనర్ గారు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఆ రోడ్డు డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. అంటే సీసీ రోడ్ వేయడం, మీడియన్ అంటే డివైడర్, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా చేస్తాం త్వరలోనే. కాకపోతే బడ్జెట్ మంజూరు అయిన తర్వాత వర్క్స్ పూర్తి చేస్తాం. అంటే ఫండ్స్ అవైలబిలిటీని బట్టి పై అధికారులు నిర్ణయం చేస్తారు. నిజానికి ఈ కాలనీ సమస్య ఒక ఉదాహరణ మాత్రమే. సిటీలో ఏ మూల చూసినా చాలా కాలనీల్లో ఇలాంటి పరిస్థితే. మరి అమీన్పూర్లో సర్దార్ పటేల్ నగర్ వాసులు లేవనెత్తిన నో బెనిఫిట్ నో ట్యాక్స్ నినాదం మిగతా కాలనీలకు పాకితే, మెల్లిగా హైదరాబాద్ అంతా విస్తరిస్తే సార్లు జర చూసుకోండి.